ఇక సిట్ నోటీసులు కేసీఆర్ కి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. సిట్ అధికారులను కేసీఆర్ ఏమన్నాడంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారణకు రండి అని చెప్పింది. కానీ సిట్ అధికారులు మాత్రం నందినగర్ లోని తన నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పి సిట్ అధికారులు నిన్న మళ్ళీ నోటీసులు కూడా వారి ఇంటికి అతికేసారు. మరి ఏం జరుగుతుంది మరి నోటీసులకు? మరి సార్ వెళ్తాడా వెళ్ళడా? నందినగర్ లోనే విచారిస్తాం కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు. ఎర్రవెల్లికి రావాలన్న గులాబీ బాసు ప్రతిపాదనలకు నిరాకరణ. చూసారా, ఏదేమైనప్పటికీ అధికారులు అయితే మేము నందినగర్ నివాసంలోనే మేము విచారణ చేస్తాము, ఎర్రవెల్లికి రామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఆయన అధికారిక నివాసం నందినగర్ లోనే ఉందన్న అధికారులు నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళిన ఆఫీసర్లు ఎవరు లేకపోవడంతో గోడకు అంటించిన బృందం. చూసారా, వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు నోటీసులు వచ్చినాయంటే ఇంటికి వెళ్తారు, ఆ ఇంటి దగ్గర ఎవరున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. ఇక ఎవరు లేకపోయారు అనుకో గోడకు అతికేస్తారు, స్టిక్కర్ అతికేసి పోతారు. వాళ్ళ బాధ్యత, వాళ్ళ రూల్స్. ఇక నిన్న అతికేసి వెళ్ళిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నివేదిక. అసలు బీఆర్ఎస్ నేతలు రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఆడ మీ బాబు కేసీఆర్ దగ్గర ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది కాబట్టి తనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, పోయి విచారణ పోయి వస్తాడు. మీరు ఇక రోడ్ల మీదకి వచ్చి బట్టలు ఇంపుకుంటా ఇట్లా చేసుడు, రోడ్ల మీద ట్రాఫిక్ జాములు చేసుడు, పెద్ద విచ్చలు విడిగా చేస్తారు పబ్లిసిటీ కోసం. మీ బాబు తప్పు చేయనుడైతే డైరెక్ట్ పోయి విచారణ అనంతరం మళ్ళీ వాళ్ళ అధికారులు కూడా ఏం చెప్తారు, పోలీస్ స్టేషన్కి రావాలని చెప్తలేరు. మేమే మీ దగ్గరకు వస్తాము, మేమే మీ నందినగర్ నివాసంలో మేము విచారణ చేస్తామని చెప్తున్నారు. ఇంత హడావిడి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు? మీరు తప్పు చేయకపోతే ఇంత మొత్తం రోడ్ల మీద బట్టలు నింపుకోవాల్సిన అవసరం ఏముంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని నందినగర్ లోని ఆయన నివాసంలోనే విచారణకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వివరాలను జూబ్లీహిల్స్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికంగా శుక్రవారం విడుదల చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులో మరోసారి పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కేసీఆర్ చేసిన ప్రతిపాదనను సిట్ బృందం తిరస్కరించింది. సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా శుక్రవారం విచారణకు రాలేనని మరో తేదీని నిర్ణయించి చెప్పాలని ఆయన లేఖ రాశారు. దానికి స్పందించిన సిట్టు రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని, నందినగర్ లోని ఇంట్లో విచారిస్తామని తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు, శాసనసభ అధికారిక రికార్డులు ఆధారంగా కేసీఆర్ నివాసం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్ లోని ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చట్ట ప్రకారం ఇక వాళ్ళకు సంబంధించి అఫిడవిట్లో ఏదైతే ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేసింది దాని ప్రకారం వాళ్ళ రూల్స్ వాళ్ళు తప్పకుండా ఫామ్ హౌస్ అంటే ప్రైవేట్ ప్లేస్ అయిపోతుంది కాబట్టి తను ఉంటున్నటువంటి నివాసంలో సిట్ అధికారులు విచారణ చేస్తామని చెప్పి కంపల్సరీ మీరు విచారణకు రావాలని చెప్పి అయితే సిట్ అధికారులు నిన్న రోజు మరోసారి నోటీసులు అయితే కేసీఆర్ నందినగర్ లోని ఇంటికి అయితే అంటించారు. ఇక మరి బాబు కేసీఆర్ పోతాడా, మరి వాళ్ళకు సమాధానాలు చెప్తాడా, మరి చెప్పాడా? కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులారా, మీ బాబు కేవలం విచారణకే పోతున్నాడు. మళ్ళా అధికారులు కూడా మీ బాపుతోని మీ బాపోళ్ళు ఇంటనే చేస్తున్నారు కాబట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ మొత్తం ఈ రాజ్యాంగాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీ బాపు తప్పు చేయనైతే మీ బాపుకి ఎలాంటి శిక్ష పడదు. ఒకవేళ తప్పు చేస్తే తప్ప ఈ రోడ్ల మీదకి వచ్చి ఆగమని చేసి పంచాయతీలు చేయకూడదు.